మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ ఖాదర్ గారు మీరందరూ తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో చాలామంది చూసింటారు. ఆయన చిన్న కుటుంబంలో ప్రొద్దుటూరులో పుట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే పెద్ద టాటా ఇన్స్టిట్యూట్ అంటాం బెంగళూరులో, పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ పిహెచ్డి చేసి అమెరికాలో 10 ఏళ్ళు పోస్ట్ డాక్టరల్ చేసి, అరే ఇంత వ్యవస్థ ఈ మొత్తం మానవ కులాన్నంతా ఒక విచిత్రమైన పరిస్థితికి నెట్టేస్తూ ఉంది ఈ కార్పొరేట్ వరల్డ్ అనే ఒక బాధతో ఎన్నిక వచ్చేసి ఆయన 20 ఏళ్ళుగా చిన్నగా మోటార్ సైకిల్లో తిరిగి చిన్న చిన్న పల్లెల్లో ఏ ఆహార ధాన్యం తింటే బాగుంది, దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి అనే విషయాలు అందరికీ చెప్పుకుంటా 20 ఏళ్ళు పట్టింది ఆయనకు. ఈ రకంగా అందరికీ మీకు ఆ సిరిధాన్యాల మీద, ఆ మిల్లెట్స్ మీద గౌరవాన్ని కలిగించడానికి ఇన్నేళ్ళు పట్టింది. మాకైతే రాయలసీమలో ఈ కొరలు సామలు బండి ఏరియాలో అదేంటది పనులు తినే ఫుడ్ మీరేం తినేది అని చెప్పి ఈ తెల్ల బియ్యము పెడితే చాలా గౌరవం అని మొన్నటి వరకు. సో అందరికీ తెల్ల బియ్యము అన్నం అలవాటు చేశాము. మొత్తం అందరూ పనిచేసే వాళ్ళు కూడా అందరూ తెల్ల బియ్యం తిన్నారు. అందరికీ షుగర్లు వచ్చినాయి, అందరికీ థైరాయిడ్లు వచ్చినాయి, అందరికీ క్యాన్సర్లు వచ్చినాయి. ఇప్పుడు మీలాగా కొంచెం చదువుకునే వాళ్ళందరూ డబ్బులు ఎక్కువైనా పర్లేదని మీరేమో కొర్రల వైపు జంప్ అయిపోయినారు, వాడేమో రైస్లో మిగిలిపోయినాడు, వాడు రాలేడు. వీడిని అక్కడ పంపించి మీరే పెట్టి తట్టుకునేసారు. వాడు తెచ్చినట్టు ఎందుకంటే 100 రూపాయలు 200 అవి వాడు కొనలేడు. వాడు 2 రూపాయలు బియ్యం ఇస్తాడు కదా, అవే తింటాడు. తిన్నా పోయినా దేవుడు ఎట్లా పెట్టినా, దేవుడు ఏం పెట్టాడు, దేవుడు తిన్నా వైట్ రైస్ తింటే దేవునికి కూడా థైరాయిడ్ వస్తుంది, దేవునికి కూడా షుగర్ వస్తుంది, దేవునికి కూడా బీపీ వస్తుంది గ్యారెంటీ. ఎందుకంటే దేవుడు ఇక్కడ పుట్టినాడంటే మానవ మాత్రమే కాబట్టి మానవుని ధర్మాన్ని నిర్వర్తించాల్సింది ఎవరైనా. ఈ మిల్లెట్స్కి ఉండే ప్రాధాన్యము కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హిస్టరీలో చూసుకుంటూ వస్తే, వకుళమాత వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే సామ అన్నంతో భోజనం చేసి పెట్టిందని, శకుంతల దుష్యంతుడు తలంబ్రాలుగా దుష్యంతుడు కొర్రలు ఆమె తలంబ్రాలుగా పోసినాడని, ఊదలతో గంజి చేసి శివాజీ గారు మహారాష్ట్రలో ఆ సైనికులకు అందరికీ ఊదలు గంజి పోసి దెబ్బలు మానేదానికి చేసినాడని ఇది హిస్టరీలో ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం సైన్స్ను జోడించి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఈ ధాన్యాలకి ఖాదర్ గారు సిరిధాన్యాలు అని పేరు పెట్టి, ఆయన ఒక ఎన్నిక వచ్చిన అమెరికా నుంచి రిటర్న్ వచ్చినాక CFTRI అనే ఒక సంస్థ ఉంది మైసూర్లో, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఇన్స్టిట్యూట్. అక్కడ చేరి దీని మీద రీసెర్చ్ చేద్దాము, అసలు ఎందుకు ఏ జబ్బులు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎట్లా దాని నుంచి బయటపడవచ్చు అనే ఒక స్టడీలో హోమియోపతి మీద స్టడీ చేసినాడు ఆయన. హోమియోపతి బుక్స్ అన్ని చదివినాడు. చదివి కొన్ని రకాల ప్రయోగాలు ఆయన శరీరం మీదనే చేసుకున్నాడు. అది పూర్తి నమ్మకం వచ్చినాక మంది ఇస్తూ ఉన్నాడు. భుజం నొప్పి, అసిడిటీ, కళ్ళు మంట, ఏదో నొప్పి ఇచ్చి తగ్గింది. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది ఇంకో జబ్బు, ఇంకో రకంగా, లేదా అదే మళ్ళీ రిటర్న్ వస్తాడు. సో మనుషులు పోతా ఉంటారు వస్తారు. చూడండి, మీరు డాక్టర్ దగ్గర కూడా చూడండి, 10 రోజులు మీరు హాస్పిటల్లో ఉంటారు. డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటాం. అంటే మీకే డ్యామ్ షూర్ అన్నమాట, మళ్ళీ వస్తావు యాడికి బోడీ పెట్టాను అని గురించి. చూడండి 1 నెల వాడండి అంటే వాడిన తర్వాత మళ్ళీ రావాల్సిందే. అట్లా 30 ఏళ్ళు థైరాయిడ్కి మందు తినాల్సిందే చచ్చే వరకు. ఆ శ్రద్ధాంజలిని వస్తుంది ఊరు బయట ఒకటి బోర్డు పెడతాం కదా శ్రద్ధాంజలిని, అంతవరకు వాడాల్సిందే మాత్రలు కంటిన్యూ అన్నమాట. ఇద్దరికి డ్యామ్ షూర్. ఇద్దరికి ఒక పేషెంట్కి డాక్టర్కి, ఒక భక్తునికి భగవంతునికి ఒక అనుసంధానం ఉంటుంది. అంబిక అగరబత్తిలాగా అట్లా ఒక అనుసంధానం ఉంటుంది అన్నమాట. చూడండి, మా ఫ్యామిలీ డాక్టర్ అంట. ఒరే మంచి డాక్టర్ అంటే, అమ్మ నువ్వు రాకుండా ఉండాలంటే నువ్వు పొద్దున్నే బాగా ఎండకు నడిచి మిలిటరీ రాంబాబు దగ్గర 4 వంటలు నేర్చుకొని ఇంట్లో తినేసి మంచి చెట్ల దగ్గర గాలి పీల్చుకుంటే నువ్వు వచ్చే పని లేదమ్మా అని చెప్పాలి. కానీ మళ్ళీ ఎప్పుడు రావాలని అడిగేది చెవులో, ఎప్పుడు రావాలి సార్ అంటే ఆయన 1 నెల తర్వాత, నెల కాదు 20 రోజులకే వస్తాడు. అడిగిపోతాడు. ఈ వ్యవస్థ నుంచి నేను 30 ఏళ్ళ బాధ, అసిడిటీ, అల్సరు, రకరకాలు ఉన్నాయి నాకు కూడా సమస్యలన్నీ. మా మేనకోడలు 2 డాక్టర్లు, MD ఒక ఆమె. ఎట్లన్నా చేసి నాకు మాత్రం లేదని చూస్తాడు 9 ఏళ్ళ నుంచి. నేను ఎట్లా తప్పించుకొని తిరుగుతా ఉన్నా మాత్రలు లేకుండా. తమాషా ఏం తెలుసా, నేచర్కి అనుసంధానం అయితే అట్లే హక్ చేసుకుంటుంది మిమ్మల్ని. మాకైతే ఎంత కాన్ఫిడెన్స్ అంటే, అదేదో సినిమాలు చెప్తాడు,
ఆ వీళ్ళందరినీ రాండ్రా నేను మెంటల్ రాండ్రా నా మీదకి అట్లా జబ్బులు రండి చూద్దాం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఏజ్లో రెసిస్టెన్స్ అట్లుంది. మీ పిల్లలకి రెసిస్టెన్స్ లేదు. ఎంత అన్యాయం. 15 ఏళ్ళ పిల్లలు 8, 7, 6 హిమోగ్లోబిన్ హెచ్బి అంటే కళ్ళు చూసి తెల్లగా పాలిపోయి ఉంటారు, వీక్గా ఉంటారు, ఎప్పుడు సోలిపోయి ఉంటారు. టీచర్లు అట్లే ఉండాలి, టీచర్ కూడా అట్లే ఉండారు, ఇది అట్లే ఉండారు, అందరూ అట్లే ఉండారు, వ్యవస్థ అంతా అట్లే ఉంది. వాళ్ళు 6, 7 హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళు జబ్బులు రాకుండా ఏమవుతాయమ్మా? డేంజరస్ సిచ్యుయేషన్ ఇది చాలా. నాకు 2009 నుంచి ఎందుకు అవుతా ఉన్నాయని నేను అబ్జర్వ్ చేసుకుంటా. ఇడ్లీ, దోశ, పూరి అన్నీ మంచి ఫుడ్డే, మా ఇంట్లో ఫుడ్డే తింటా ఉంటే కూడా అసిడిటీ అట్లే ఉంది. ఈ సిమిటిడిన్, ర్యాంటిడిన్, ప్యాంటాప్రజోల్, బొమెప్రజోల్, ఎండోస్కోపీ, 3+ ఎరోషన్స్, జలసిల్లు, ఖాయం చూర్ణ, రిఫ్లెక్స్ అన్నీ వాడుతూ ఉంది. అయినా వస్తూనే ఉంది. 2 రోజులు పోతుంది, 2 రోజులు వస్తుంది. ఒకసారి భోజనాన్ని కూర్చొని తినలేకుండా లేచిపోయిన రోజులు ఉన్నాయి, ఎక్కువ అసిడిటీ అయిపోయి. రాగి సంగటి ఎప్పుడు తింటా ఉన్నానో అప్పుడు బాగున్నట్లు 6 అవర్స్ 8 అవర్స్ బాగుంది. అంటే మా రాగి పిండి ఎక్కువ వేసిన రాగి సంగటి తింటే అసిడిటీ కంట్రోల్లో ఉంది అని నేను తెలుసుకోవడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. అంత అజ్ఞాని నేను. మీరేమో నన్ను విజ్ఞాని అనుకుంటా ఉన్నారు. ఓహో, 2009 నుంచి ఎప్పుడైతే పొద్దున్నే రాగి సంగటి చాలామందికి వినింటారు, చేస్తారో తెలియదు కానీ, ఇంత రాగి సంగటి పెట్టుకొని బాగా దేశీ ఆవు పెరుగు వేసుకొని, మీ భాషలో చెప్పాలంటే తొక్కాల వేసి బాగా ఫుల్గా 15 ఇడ్లీల నుంచి 20 ఇడ్లీలు తినాలా. అదే రాగి మూత 2 రాగి మూత అవుతారు. అది ఫస్ట్ పట్టదో, చిన్నగా తొక్కాల వేసి. ఏ జంతువు అయినా అదే తింటుంది. ఎందుకంటే మనం స్టైల్గా పొద్దున లేసి ఒక కాఫీ, 2 బిస్కెట్లు, మళ్ళీ మెత్తగా ఉండే 2 అసలు నోటికి పని ఉండదు. బాగా మెత్తగా ఉన్నాయా, మెత్తగా అంటే నోటికి పని ఉండకూడదు. ఇటు తిని మళ్ళీ 2 చెత్త తినేసి, ఈ చిప్స్ గిప్స్ తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. అంటే ఫుడ్ కరెక్ట్గా లేదు పొట్టలో. ఏ జంతువు అయినా ఎట్ట తింటుందండి? బాగా కష్టపడుతుంది, పరిగెత్తి పట్టుకుంటుంది, పూర్తిగా తింటుంది ఫుల్గా. మళ్ళీ సైలెంట్ 2 డేస్. అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆటోఫాగే అంటాం. జపాన్లో ఉండే ఒక సైంటిస్ట్కి దాని మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆటోఫాగే అంటే మీ ఉపవాసం. ఆకలి అయ్యే వరకు మన బాడీ క్లీన్ ప్రాసెస్లో ఉంటుంది. మీకు భోజనం ఎక్స్ట్రాగా తింటా ఉంటారంటే మీ బాడీ చచ్చింది అని అర్థం. అంటే మీ ఇంటికి పొద్దున్నే 10 గంటలకి 20 మంది గెస్టులు వచ్చినారు. వాళ్ళు వెళ్ళే లోపలనే చెప్పకుండా మళ్ళా 12 గంటలకి 20 మంది, మళ్ళీ 30 మంది ఇట్లా వస్తూ ఉంటే ఎట్లుంటుంది మీకు? సేమ్ పరిస్థితి. మీ బ్లడ్లో గ్లూకోజ్ 5 నుంచి 6 గ్రాములు ఉండాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది కూడా సస్టైన్ రిలీజ్ ఉండాలి, ఎప్పుడు అట్లే ఉండాలి. ఎక్కువ కాకూడదు. 1 గ్రాము 2 గ్రాములు ఎక్కువైతే దాన్ని బాడీ ఏం చేసుకోవాలో నాకు తెలుసు. గ్లైకోజన్గా మారుస్తుంది, ట్రైగ్లిజరైడ్స్గా మారుస్తుంది, రొమాంటిక్ ఫ్యాక్టర్గా మారుస్తుంది, లివర్లో ఎత్తి పెడుతుంది, హార్ట్ వాల్వ్స్లో ఎత్తి పెడుతుంది. ఇంకేమి నా వల్ల కాదురా అని లాస్ట్కి రెడ్ బ్లడ్ సెల్స్ మీద పెట్టి నువ్వు సావు అంటే అప్పుడు షుగర్ పేషెంట్. అప్పుడు ఆనందం అనమాట. అప్పుడు వాకింగ్ పోతే షుగర్ రా అంటారనమాట. అంటే మళ్ళీ కలిసిపోని ఎక్కడ చూసినా షుగర్ పేషెంట్లే కదా. ముందు షుగర్ వచ్చిందంటే పెద్ద జబ్బు. అమ్మ షుగర్ మా అన్నకైనాడు. ఇప్పుడు షుగరు, బీపీ కామను, థైరాయిడ్ కూడా కామను, D3 కూడా కామను. క్యాన్సర్ అంటే భయపడతా ఉంటారు. అమెరికాలో క్యాన్సర్ కూడా భయపడరు. అక్కడ ఈ పార్కిన్సన్స్, ఈ ఆల్జిమేర్స్ అవి ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఈ జబ్బులు వస్తే ఏదో 10 ఏళ్ళలో పోతాడు, వాడికి సెటిల్ అయిపోతుంది. ఆల్జిమేర్స్ ఇవేమంటే వాడికి ఏం తెలియదు, వాడు అట్లే ఉంటాడు, నోట్లో పెట్టాలి, పెట్టినారు తెలియదు, తీతే తెలియదు. అప్పుడు రియల్గా ఆ ప్రేమ అనుబంధం అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఈ జబ్బులు ఎక్కువ అయిపోయినాయి. ఆ చెత్తంతా తిని ప్రిజర్వేటివ్లు, ఈ కెమికల్స్, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్, ఈ కార్పొరేట్ వరల్డ్లో ఇవన్నీ తిని ఎక్కువ జబ్బులు అక్కడ ఉన్నాయి. మనం ఏమనుకుంటాడు భలే స్మార్ట్గా ఉండాలని, ఎయిర్ప్లేన్ తోలుతూ ఉంటారని. వాళ్ళకు ఉండేటివి చాలా ఉన్నాయి అక్కడ. బుద్ధిమాంద్యం పిల్లలు మొదలుకొని ఖాదర్ గారు మీటింగ్లు చెప్తూ ఉంటారు, పర్సంటేజ్లు కూడా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ డ్యామేజ్ అంతా ఎట్ట తప్పించుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో మనము ఈ 100 ఏళ్ళ ఎనిక్కిపోయినాక ఈ సిరిధాన్యాలు, మిల్లెట్స్ మన పెద్దోళ్ళు తిన్నారా అని ఇన్ని రోజుల తర్వాత మనకి ఇంట్రొడక్షన్ చేసినాం. చాలా కష్టపడినారు ఖాదర్ గారు కానీ మన పెద్దలు కూడా కష్టపడినారు. ఇన్ని రోజులు అసలు విత్తనాలు ఉన్నాయి కదా. బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటాం, అండుకొరలు. అది అమెరికన్ మిల్లెట్. అమెరికాలో ఉండింది ఇన్ని రోజులు, ఇప్పుడు మాయమైపోయింది, అక్కడ లేదు. ఇటాలియన్ మిల్లెట్ అంటాము, సామల్ని, అక్కడ లేదు. అట్లా ప్రతి దేశంలోనూ ఉండే మంచివన్నీ డెవలప్డ్ కంట్రీస్ అనే ఈ సోకాల్డ్ కంట్రీస్ మాయం చేసినాయి. కార్పొరేట్ వరల్డ్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని బ్రెడ్, బట్టరు, పాస్తాసు, మింటోసు, క్యాటోసు, చీటోసు ఇవన్నీ పెట్టేసి పేర్లు అదే ఫుడ్ అనుకొని స్విగ్గీసు, పిగ్గీస్ అని పెట్టేశారు అన్నీ. సో ఈ మాయలో పెట్టి మనకు
హై కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ 0 ఫైబర్ ఉండే ఫుడ్లను మనకు అలవాటు చేశారు. మెక్డీ, మాన్సాంటో, పెద్ద కార్పొరేట్ వరల్డ్ చేతిలోకి వెళ్ళిపోయినారు. మన ఆరోగ్యాలు అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఫైబర్ లేని ఫుడ్ బ్లడ్లోకి మీ పొట్టలేకపోతానే 1 అవర్లో అది అరిగిపోయి మీకు 64 ఇడ్లీల్లో ఒక కాఫీ ఇంకేదన్నా వడ అవి తిన్నారనుకోండి, మీకు 70 గ్రాములు నుంచి 60 నుంచి 70 గ్రాములు గ్లూకోజ్ పోయి మీ బ్లడ్లో పడుతుంది. మీకు కావాల్సింది 5 గ్రాములు. మీ తర్వాత ఏం చేయాలా, దాన్ని అంతా మార్చి ఎత్తిపెడుతుంది. గ్లైకోజన్గా రకరకాలుగా ఎత్తిపెట్టి అది ఏదో సర్దుకునే లోపల మళ్ళీ నువ్వు 10 గంటలకి మళ్ళీ 2 బిస్కెట్లు వేస్తేవి, 2 బజ్జీలు తింటివి, 2 వడలు తింటివి. సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా తలుపు తెరిచారనుకోండి, తలుపు పక్కన చూస్తారు రాసిగా ఏమైనా తెస్తే తిందామా అని. ఎందుకంటే ఫుల్గా తినేటారు కదా. మీరు ఎప్పుడైతే కడుపు నిండుగా ఆ జంతువులు తిన్నట్టు తింటారో అప్పుడు ఆకలి ఉండదు. మనం పొద్దున్నే ఆటో అక్కడ ఉంటుంది, అప్పుడే పరిగెత్తా ఉంటాం. ఆటో వచ్చేసింది, తొందర తినండి. ఫుల్గా తృప్తిగా తినే భాగ్యం కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు మనిషి. సో ఈ వ్యవస్థలో ఇరుక్కొని 126 మంది డయాబెటీసు, 18 మంది థైరాయిడ్ ప్రాబ్లము, 6 మంది క్యాన్సరు, ఇట్లా అన్ని చెప్పుకుంటే చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఖాదర్ గారి మీటింగ్కో ఇంకోటి జబ్బులకో వస్తూ ఉంటారంటే ఏమి, ఈ నార్మల్ వ్యవస్థ మీద నమ్మకం పోయి ఆల్టర్నేటివ్ ఇదేదో ఉంది అని జనాలకు అందరికీ తెలిసిపోయింది. ఇంత తొందరగా రియాక్ట్ అవుతారని మాకు కూడా అనుకోలే. ఎందుకంటే ఇంకా వ్యవస్థను నమ్ముతాను ఉంటే కదా ఈ కార్పొరేట్లన్నీ పెరిగి మందుల షాపులు ఇవన్నీ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఆల్టర్నేట్ థెరపీ అనేవి చాలా ఉన్నాయి. ఆయుర్వేదము, హోమియోపతి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ రైట్ ఫుడ్ లోపలికి పోకపోతే మీకేం జరగదు. చాలామంది రకరకాలుగా చేసి ఈ కషాయం తాగితే ఇది మంచిది, ఈ కషాయం తాగితే లోపలికి వేస్తూ ఉండేది చెప్తేసి కషాయంతో ఎట్లా మంచిగా అవుతుంది? మంచి పెట్రోల్ ఇట్లా కిరోసిన్ వేసి బండిని బాగోమంటే ఎట్టపోతుంది? అన్నీ విని లాస్ట్లో తులసి కషాయం తాగితే చాలా మంచిది, పారిజాత కషాయం తాగితే మోకాళ్ళు పోతాయండి. నేను నువ్వు 1.5 కిలో మాంసము, 2 కిలోల చేపలు, 1/2 లీటరు రిఫైన్డ్ ఆయిల్, ఇన్ని తిని నాన్ స్టిక్ ప్యాన్లు, ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫుడ్లు ఇవన్నీ తినేసి తులసి కషాయం తాగితే పాపం తులసి కషాయం ఏం చేస్తుంది? ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఎట్లుంది చూడండి జనాలది. దానికి కొంతమంది మనలాంటి కొంచెం వైజ్గా ఆలోచించే వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి బయటపడి, మిల్లెట్ రాంబాబు కదా ఆయన పేరు, ఆయన ఇప్పుడు 10 ఏళ్ల ముందరనే బేగంపేటలో ఒక హోటల్ పెట్టినాడు, ఆహార్ కుటీర్ అని. మంచిగా అక్కడికి వచ్చి మధ్యాహ్నం అంతా అందరూ భోంచేసేవాళ్ళు. అందరు చేసిన ప్రతి ఒక్కరికి బాగుంది. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఏమందైనా కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు, కానీ ఈ ఫుడ్ అందరికీ బాగుంటుంది. ఎన్ని రోజుల్లో తిన్న ఫస్ట్ రోజే బాగుంటుంది, 1 వీక్లో చేంజ్ కనబడుతుంది, 6 వీక్స్లో చాలా చేంజెస్ వస్తాయి. 6 వారాల్లో 6 వారాలు మీరు ఈ జీవన విధానానికి అలవాటు చేసుకోవాలా. ఏం చేయాలా? రైసు, గోధుమలు ఆపేయాలా, చికెను, మటను, ఫిష్ ఆపేయాలా. కొంతమంది అడుగుతారు ఎగ్ తినొచ్చురా అని. దానికోసం మళ్ళా ఎగ్గు, కప్పలు, ఎండ్రకాయలు, మండ్రగబ్బలు, పాములు అన్నీ నిలిపేయండి ఆయన. జీవచరాలను కూడా బతకనేయండి కొన్ని రోజులు. మనిషికి బుర్ర ఉంది, పండించుకోండి తినండి. ఎంతసేపు చెప్పినారు కదా రాజుగారు, ఎట్లా పండించుకోవచ్చు? మనము న్యాచురల్గా పండించే బుర్ర శక్తి ఉండాలి కాబట్టి అడవులు నాశనం చేయకుండా పండించుకునే శక్తి ఉంది, మనం పండించుకుందాం. నిలిపేయాలా. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా నిలిపేసేయాలా. సో ఏం తినాలా? జబ్బు ఉండేవాళ్ళు 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు అందరూ సిరిధాన్యాలే తినండి. దాంట్లో ఇడ్లీ చేసుకో, దోశ చేసుకో, కిచిడి చేసుకో, పొంగల్ చేసుకో. లేదు మీకు చేసుకునే ఓపిక లేకపోతే గంజి కాసుకొని తాగేసేయండి. భార్యాభర్తల మధ్యలో సరిగా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా, ఎవరి పాటి వాళ్ళు గంజి చేసుకోండి. నువ్వు గింజి చేసుకో, నువ్వు గింజి చేసుకో, హ్యాపీగా పెట్టేసుకొని తాగండి. ఏమవుతుంది? గంజి చేసుకునేది ఏముంది? ఒక గ్లాసు కొర్ర బియ్యమో ఏదైనా 5 బియ్యాలు ఒకటి 2 రోజులు వాడాలి. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. జబ్బులు లేనోళ్ళు ప్రతి ఒక్కరూ 2 రోజులు ఈ సిరిధాన్యాలు 5 తిని రిపీట్ చేస్తూ ఉండండి. కషాయాలు, సప్తపత్ర కషాయాలని బుక్కులు ఉన్నాయా ఇక్కడ? సేల్స్కి ఉన్నాయి. దాంట్లో ఉంటాయి సప్తపత్ర కషాయాలు. అంటే గరిక అనేది ఫస్ట్ పుట్టింది. గరిక అనేది మనకు మొదటి నుంచి ఉంది. గరికతో స్టార్ట్ అయ్యి
రావి చెట్టుతో ఎండయ్యే ఆ 7 కషాయాల్ని రిపీటెడ్గా ఎన్ని దొరికితే అన్ని తీసుకుంటా ఉండండి. ఈ మాంసము ఇవన్నీ ఆపేసి రాగి ప్లేట్ వేసుకునే నీళ్ళని తాగితే స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. మంచి గాలి పీల్చుకునేదానికి ఇట్లా కిటికీలన్నీ తీసేసిన ఇంట్లో పడుకోండి. మీ ఇంట్లో కిటికీలు తీసేసి పడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. మేము మా పొలం దగ్గర పడుకునేటప్పుడు 3 అవర్స్ నిద్రపోతే చాలు. 3 అవర్స్, ఈ 8 అవర్స్ నిద్ర ఎన్ని అన్డిఫైన్డ్. చాలామంది కండిషనింగ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్కి. మాకు ఆ మదనపల్లిలో రిషివెల్లి దగ్గర జిడ్డి కృష్ణమూర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కొంతమంది ఫిలాసఫర్లు వీళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ కండిషనింగ్ నుంచి కొద్దిగా బయటపడినాం. సో ఆ కండిషన్ ఎప్పుడు లేదో అప్పుడు అద్భుతమైన ఒక చైతన్యం వస్తుంది మీకు. 1 గంట తక్కువ నిద్రపోయి పొద్దున్నే లేచారనుకోండి, రోజంతా ఆలోచిస్తాడు వాడు, అయ్యో 1 గంట తక్కువ నిద్రపోయినా, 1 గంట తక్కువ నిద్రపోయినా, 1 గంట తక్కువ నిద్రపోయినా. 4 ఇడ్లీల బదులు 3 ఇడ్లీలే తిన్నాడు అనుకో, అయ్యో 1 ఇడ్లీ తక్కువ తిన్నా. ఇదే ఉంటుంది, రోజంతా ఇదే ఉంటుంది బుర్రలో. సో దాని నుంచి కండిషన్ బయటపడితే అద్భుతాలు చూడవచ్చు. మీకు యాక్చువల్గా గాలి చాలా ఇంపార్టెంట్, అది మిస్ చేసినాం. ఇప్పుడు మాట్లాడుకుంటాం గాలితో. 22,000 సార్లు గాలి పీల్చుకుంటారు మీరు. సో మంచి గాలి అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దునంతా మీరు పంజగుట్టలోనో సిటీలోనో ఎక్కడో మంచి ఎక్కువ 100,000 బస్సులు ఉండే పొల్యూషన్ ఉండే గాలి పీల్చుకొని మీ పిల్లలకి మీరు అక్కడ ఉండి రాత్రి ఇంటికి వెళ్ళి కిటికీలన్నీ వేసేసి ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ పెడతారు. ఆల్ అవుట్ అంటే అందరూ పోతారు అని, అంటే దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో మీరు పోతారు అని. గుడ్ నైట్ అంటే మనం లేకపోవచ్చు 10 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు మరి ఎట్లా చేస్తాము? మంచి గాలి కావాలి కదా. దాని సైన్స్ టీచర్లు సైన్స్ ఎందుకు? గాలి మంచిది కావాలనా? ఎందుకు? ఆ సింపుల్ గాలి మంచిది పీల్చుకోవాలా, దానికి వాసన ఉండకూడదు. గాలికి వాసన ఉండకూడదు కదా. మంచి గాలికి వాసన ఉంటుందా? ఆ బస్సుల్లో వేస్తూ ఉంటారు, ఏదో కొడతా ఉంటారు బస్సులో పోయినప్పుడు, దరిద్రమైన వాసన. రాత్రంతా అది పీల్చుకొని పోవాలి పొద్దున్నే కాటికి. దాని లోపలనే స్వైన్ ఫ్లూ వాళ్ళు ఉంటారు, చికెన్ గున్యా వాళ్ళు అందరూ ఉంటారు. రెసిస్టెన్స్ ఎట్లా ఉండదు వీడికి. వాడు దగ్గి తుమ్మి లోపల గాలి కూడా ఉండదు కదా, మొత్తం అంతా పోయి ఉంటుంది అన్నమాట. అడిగి వాడు తెలుసుకున్నా కూడా ఒడుకోగడ పల్లికి పోతాడు అంటించేదాన్ని మొత్తం రోగాలన్నీ. రెసిస్టెన్స్ ఉండదు కదా. జబ్బులు ఎందుకు పోతాయి? నీకు రెసిస్టెన్స్ లేదు కాబట్టి పోతాయి. మనము జబ్బులకని జంతువులన్నీ చంపుతా ఉన్నాం. స్వైన్ ఫ్లూ వచ్చిందని పందుల్ని, నీఫా వచ్చిందని గబ్బిలాల్ని, H1N1 వచ్చిందని బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ళని, ఇన్ని చంపుతా పోతాడు. మనిషితో ప్రాబ్లం వచ్చింది వాడికి పాపము. వీళ్ళు లేకపోతే అన్ని జంతువులు సుఖంగా సంతోషంగా ఉంటాయి. 100 ఏళ్ళు మనుషులు లేకపోతే భూమి రివైవ్ అయిపోతుంది ఆటోమేటిక్.